कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वंदे शंभुमुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करम्। अविद्यारण्यकान्तारे भ्रमतां प्राणिनां सदा विद्यामार्गोपदेष्टारं विद्यारण्यगुरुं श्रये। वाचालं कुरुते मूकं मूकं वाचालपुङ्गवं विद्यारण्यगुरोश्चित्रं चरितं चतुरानना। సభకు నమస్కారం. ముందుగా నాకు ఈ సదవకాశాన్ని కల్పించిన దక్షిణాపథ వారికి, అలాగే ముందుగా ప్రయత్నం చేసి ముందుకు రమ్మని వెన్నుతట్టి ప్రోత్సహించినటువంటి మా గురుతుల్యులు మావుడు సూర్యనారాయణమూర్తి గారికి నమస్కారాలు తెలియజేస్తూ రెండు విషయాలు ముందు ప్రస్తావన చేస్తాను. ముందుగా ఏదో నాలుగు మాటలు అక్కడిక్కడ మాట్లాడే దానికంటే ఒక వేదిక పైన మాట్లాడటము, దాన్ని ఎలా మాట్లాడాలి అని చెప్పి తప్పప్పులన్నీ సరిదిద్దడానికి మావుడూరు సూర్యనారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో వక్త అనే ప్రోగ్రాం, జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో వక్త అనే ప్రోగ్రాం ఒకటి గీతా భవన్లో నిర్వహిస్తున్నాము. ప్రతి నెల 4వ ఆదివారం 5:30 నుంచి 7:30 గంటల వరకు. అందులో ఒక సంవత్సరం కాలం పూర్తి అయింది. అందులో మేము వచ్చినాడి మాటలు మాట్లాడితే దాన్ని తప్పప్పులన్నీ సరిచేసి కొంచెం శిక్షణ ఇచ్చి మమ్మల్ని ఒక ప్రయోగంగా పంపిస్తున్నారు మావుడూరు సూర్యనారాయణమూర్తి గారు. మా ఆధ్వర్యంలో ఒక 4-5 వక్తలు అన్ని చోట్ల వెళ్ళారు. మన శ్రీరామోత్సవంలో మాట్లాడడం జరిగింది. అలాగా ప్రతి విషయాన్ని కూడా కొంచెం స్టడీ చేసి చెప్పగలిగితే బాగుంటుంది, మనకు కావాల్సింది ఇది అని చెప్పేసి మమ్మల్ని వెన్నుదట్టి ప్రోత్సహిస్తున్నటువంటి వారికి ప్రణామాలు అర్పిస్తూ ఈరోజు మనము విద్యారణ్య స్వామి గురించి 4 విషయాలు మాట్లాడుకుందాం. నిజంగా మీరంతా జ్యేష్ఠులు, మీ ముందు మాట్లాడే అంత సబ్జెక్టు లేకున్నా నాకు తెలిసిన విషయాన్ని సరిగా చెప్తున్నానా లేదా అని ఒక పరీక్షించుకోవడానికి మాత్రమే నేను సరే అన్నాను. అనంతరత్న మందిరం మగాధ జ్ఞాన సాగరం ప్రభా విశేష భాసితం సరస్వతీ నికేతనం అఖండ జ్యోతి జ్యోతితం హృదైరనేక సంతతం యశస్వినం జగద్గురుం నమామి రాష్ట్ర భారతం. మన భారతదేశము ఒక బంగారు పిచ్చుకలాగా ఉండి ఎంతో సంపదతో తులతూకుతున్న సమయంలో దీన్ని కబళించాలని చెప్పేసి ఎంతో మంది దీన్ని ప్రయత్నించి దీన్ని కబళించడానికి ప్రయత్నించి మన పైన దాడులు చేశారు. 12-13వ శతాబ్దము నాటికే ముసల్మానులందరూ కూడా మన భారతదేశంపై కన్నేసి ఉత్తర దిశగా అంతా వాళ్ళందరూ కూడా దాన్ని దాడి చేసి దాన్ని అందరూ కూడా వాళ్ళు హస్తగతం చేసుకోవడం జరిగింది. తర్వాత 12వ శతాబ్దం చివరిలో 13వ శతాబ్దంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ దీని రాజ్యాన్ని ఢిల్లీ సంతాలుగా తాను ఎన్నికై అక్కడ నుంచి కూడా దక్షిణాపథాన్ని కూడా మనందరం కూడా కబళిద్దామని అక్కడ ప్రయత్నం చేస్తున్నటువంటి సమయం. ఆ కాలంలో సుసంపన్నంగా చేస్తున్నటువంటి కాకతీయ సామ్రాజ్యంపై అతని కన్నుపడింది. కాకతీయ సామ్రాజ్యాన్ని గణపతి దేవుల వారు దాన్ని సమర్థవంతంగా పాలించి శత్రు దుర్భేద్యంగా చేసి ఎన్నో రోజులు పరిపాలించారు. దాని 63 సంవత్సరాలు పరిపాలించారు. దాని తర్వాత వారికి పుత్రుడు లేని కారణంగా రుద్రమాదేవిని, అంటే తన యొక్క 2వ అమ్మాయి రుద్రమాదేవిని రుద్రుడిగా అంటే ఒక అబ్బాయిలాగా శిక్షణ ఇచ్చి
ఆమెను రాజుగా చేసి ఆ రాజ్యానికి ఆమెకు అప్పగించారు. ఆమె కూడా తన యొక్క శక్తి సామర్థ్యాలతో తండ్రి నేర్పించినటువంటి ఆ యుద్ధ నైపుణ్యాలతో 28 సంవత్సరాలు ఆమె ఆ రాజ్యాన్ని పరిపాలించింది. తరువాత అంతర్గత శత్రువుల వలన అంబదేవుడు అనేటువంటి ఇంకొక రాజు వలన వాళ్ళందరూ కూడా కుట్రపూరితమై ఈ యొక్క మహిళ రాజ్యం చేస్తుందా అనేటువంటి వాళ్ళందరూ కూడా ఒకటై ఈమె పైన యుద్ధం చేసి ఆమెను వెనుపోటు పొడిచి చంపడం జరిగింది. దాని తర్వాత ఆమె కూడా పుత్రులు లేరు కాబట్టి ఆమె కుమారుడి యొక్క పుత్రుణ్ణి ప్రతాపరుద్రుణ్ణి ఆమె దత్తత తీసుకొని ఆ ప్రతాపరుద్రుని రాజుగా చేసింది. 15 సంవత్సరాల కాలంలోనే అతనికి రాజుగా చేసింది. అతడు కూడా తన అమ్మమ్మ వలనే కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరించి శత్రు దుర్భేద్యంగా దాన్ని తయారు చేశారు. అలా చేసి ఒక్కసారి మొఘలాయిలందరూ కూడా వాళ్ళు ఢిల్లీ నుంచి వారిపైన దండెత్తి వచ్చినప్పుడు ఆ దండెత్తి వాళ్ళందరూ కూడా తరిమి కొడతారు ఒక సామర్థ్యంతో. వాళ్ళు తిరిగిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉండి మేమంతా జయించాము అనేటువంటి ఉండి తన కోటలకు మరమ్మతులు చేసుకోవడం కానీ ఆ యొక్క సుశిక్షితులైనటువంటి వాళ్ళని తిరిగి అలాగే స్థిరత్వం చేసుకోవడం కానీ చేసుకపోని కారణంగా మళ్ళీ 1-2 సంవత్సరాల్లో మళ్ళీ దాడి చేసి ఆ ప్రతాపరుద్రుని కూడా వాళ్ళు ఓడించడం జరిగింది. అలా ఓడించడం జరిగి వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకొని వెళ్ళడం జరిగింది ఢిల్లీకి అన్నమాట. అక్కడ వెళ్తూ ఆత్మాభిమానంతో అతడు నర్మదా నదిలో తన భార్యతో సమేతంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుష్టులకు నేను చిక్కనని. అదే సమయంలో పాండ్యులు, చోళులు, తర్వాత ఇక్కడ మధురై ఆ కాలంలో కూడా అక్కడ పాండ్యులు మధురను ఏలుస్తున్నారు. వాళ్ళలో కూడా అంతర్గత శత్రువుల వలన ఉండడం వల్ల వారు నేను రాజ్యాన్ని విస్తరించాలని చెప్పి పాండ్యులైనటువంటి వాళ్ళు కూడా మాలిక్ కాఫర్ తోటి చేయి కలిపి ఆ హోయసుల రాజ్యాన్ని కూడా కబలిద్దామని చెప్పి వాళ్ళు చేయి కలిపారనమాట. అంతర్గత శత్రువుల వల్ల వాడు కూడా దాన్ని కోల్పోయారు తనగా. అక్కడ వేదాంత దేశికులు అనేటువంటి విద్యారణ్య స్వామి వారి యొక్క మిత్రుడు, ఒక బాల్య మిత్రుడు సహచరుడు అయినటువంటి వేదాంత దేశికుల వారు ఎంత భయభ్రాంతులై నుండి ఆ శ్రీరంగ స్వామిని యొక్క ముత్సవ విగ్రహాన్ని కాపాడుదామని చెప్పి అక్కడ వచ్చేసి ఆ గర్భగుడిని అంతా కూడా వచ్చేస్తున్నారు మీరు దండయాత్రకని ఆ ఉన్న గర్భగుడిని మూసివేసి ఇంకొక తాత్కాలికమైన గర్భగుడిని కట్టి అక్కడ శ్రీరంగనాథుని యొక్క ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి సురక్షితంగా వేరే చోట మంగళాపురంలో దాన్ని చేర్చారన్నమాట. అప్పుడు ప్రయత్నము మనుషులందరూ కూడా భయప్రాంతులైనటువంటి సమయంలో అందరూ ఆత్మవిస్తృతి చెందినటువంటి సమయంలో అతడు శ్రీరంగనాథుని ప్రార్థించి అభీతి స్తవాన్ని అనేటువంటి అభీతి స్తవము అంటే భయం లేకుండా మా ప్రజలందరూ ఉండుగాక అనే అభీతి స్తవాన్ని మాట్లాడి దాన్ని స్తుతించి ఆ శ్రీరంగనాథుని అతని ప్రార్థించాడనమాట. నువ్వు ఇంతమంది రాక్షసులను దశావతారాలు ఎత్తి చంపావయ్యా, కానీ ఇంత ధైర్యంగా మేము కొలుస్తున్నటువంటి మేమందరం కూడా నిర్భయంగా ఉండలేకపోతున్నాము. ధైర్యం మాలో కోల్పోయింది. మమ్మల్ని కూడా శక్తి ప్రసాదించు, మమ్మలను కూడా నీవు శక్తివంతులను చెయ్యి. శ్రీరంగ నీ యొక్క శిష్యులమైనటువంటి మేము కూడా ధైర్యంగా ఉండి ఈ యొక్క ముసల్మానులను తరిమి కొట్టే ధైర్యాన్ని మాకు ప్రసాదించు అని చెప్పి వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా భయం పాపము, భయము శాపము, భయము రోగము, భయము మరణము, భయం పాపం, భయము శాపము, భయము రోగము, భయము మరణము, తిరగబధనము నీది, స్థలము నీది, స్వర్గమే నీదౌనురా, స్వర్గమే నీదౌనురా, భయము వీడి తిరగబడరా, భయము వీడి తిరగబడరా అంటూ వాళ్ళందరిలో కూడా ఒక చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు వేదాంత దేశికులు అనేటువంటి వారు. ఇక్కడ ప్రతాపరుద్రుని కాలం అయిపోయిన తర్వాత ప్రతాపరుద్రుని కాలంలో అతని దగ్గర కోశాధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి హక్కా ముక్క అనేటువంటి వారు తప్పించుకునే ప్రయత్నంలో వెళ్ళి అక్కడ కంపిలి అనే రాజ్యంలో ఉన్నటువంటి రామనాథుని దగ్గర చేరారు. వాళ్ళు అక్కడ చేరుకొని అక్కడ కొన్ని రోజులు సేవ చేస్తున్నారు. అక్కడ కూడా అదే ఈ యొక్క తుగ్లిక్ అనేటువంటి వాడు మొహమ్మద్ జియావుద్దీన్ అనేటువంటి వాడు ఉలుఫ్ ఖాన్ ఆయన చేసినటువంటి వాడు అక్కడ మళ్ళీ రామనాథు అక్కడ కూడా దాడి చేసి కంపెనీ పైన కూడా ఆ రాజ్యాన్ని కూడా హస్తగతం చేసుకున్నాడు అన్నమాట. అప్పుడు వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి అందరినీ కూడా మతాంతరం చేసేది అందరినీ కూడా ముసల్మాను స్వీకరించినట్టుగా చేసుకుని ఇన్ లోగోं को पूरा मार को कलमा सिखाओ, कबूल कराओ इस्लाम को और
मक्का की तरफ मुड़ के नमाज कराओ, अगर कोई मानता नहीं तो उसका सर तन से जुड़ा कर दो అని చెప్పి వాళ్ళందరినీ భయభ్రాంతులు సామాన్య మానవుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మత మార్పిడి చేయడమే లక్ష్యంగా వాళ్ళందరినీ కూడా మత మార్పిడి చేశారు. ఆ దాంట్లోనే హక్క బుక్కలు కూడా మత మార్పిడి చేసుకొని ఆయన దగ్గరే కొలువులో ఉన్నారన్నమాట. వాళ్ళు కూడా కొన్ని రోజుల కార్యం తర్వాత ఈ కంపెనీ రాజ్యంలో కూడా అక్కడ మాలిక్ నయాబ్ అనేటువంటి అతని సామంతుని అక్కడ చేర్చి ఆ రాజ్యం వేయమని చెప్పాడు. కానీ అక్కడ ప్రజలందరూ కూడా తిరగబడి ఆ యొక్క మాలిక్ నవాబ్ను పారద్రోలే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. శక్తి లేకుండా ఉండి అతను కూడా చాలా చాలా పీడించడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడని అతనికి తెలిసి, ఓహో నా తరఫున వీళ్ళందరూ ఇద్దరు మత మార్పిడినటువంటి హక్క ముక్కలు ఉన్నారు, సామంతులుగా ఉన్నారు, కాబట్టి వీళ్లను నా ప్రతినిధులుగా అక్కడికి పంపిస్తున్నాను అని వాళ్ళను చెప్పి మీరు అక్కడ పోయి రాజ్యం చేయండి, నా ప్రతినిధులుగా ఉండండి అని చెప్పి వాళ్ళని పంపిస్తాడు అక్కడ తుగ్లక్ అన్నమాట. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. కానీ ఈ మాతృభూమి పైన ఉన్నటువంటి ప్రేమ మమకారం వాళ్ళు ఇంకా తొలుస్తూ ఉంది. మేము ఒక రాజ్యానికి చెందిన వాళ్ళం కదా, మేము అంత క్షత్రియులము అయినటువంటి వాళ్ళం, మేము ఈ యొక్క ముసల్మానుతో మేమంతా మతం మార్పిడి చేసుకున్నాము, మేము ఎలా ఈ మాతృభూమి రక్షణ చేసుకుంటామని బాధపడి గతి లేక ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడ విద్యారణ్య స్వామి వారు వారికి కల్పించారన్నమాట. విద్యారణ్య స్వామి వారు వారి తండ్రి వారి పేరు మాయణ గారు, వారి తల్లి పేరు శ్రీమతీదేవి. వాళ్ళందరూ కూడా ముగ్గురు అన్నదమ్ములు, ఒక చెల్లెలు. వాళ్ళకి ముందుగా మాధవుడు, తర్వాత సాయనుడు, తర్వాత భోగనాథుడు. వారికి 12 సంవత్సరాల తర్వాత వాళ్ళ శరీరంలో సంతానం కలిగిన వాళ్ళు వీరు ముగ్గురు. ఎన్నో రోజుల తర్వాత వాళ్ళకి శ్రీకళ అనేటువంటి ఒక అమ్మాయి కూడా పుట్టింది. అక్కడ చేసి వాళ్ళందరూ కూడా వేదము నేర్చుకొని గురువుల దగ్గర వారి అందరి దగ్గర నేర్చుకొని ఒక పండితులు అయ్యారు. భోగనాథుడు కూడా చాలా పండితుడు అయ్యాడు. విద్యారణ్యుడు కాలు మాధవుడు కూడా పండితుడు అయ్యాడు. కానీ ఈ యొక్క ప్రతాపరుద్రుని యొక్క రాజ్యం పోయిన తర్వాత విషద స్థితిలో దీన్ని ఎలా మళ్ళీ సామ్రాజ్యం చేయాలి, ప్రతి ఒక్కరూ ముసల్మాన్లు అయిపోతున్నారు, ఈ ధర్మరక్షణ చేయడం ఎలా, దేశ రక్షణ చేయడం ఎలా అనేటువంటి అతను తపస్సు చేసుకుంటూ అక్కడ పంపా నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్నట్టు సమయంలో ఈ హక్క ముక్క ఇద్దరు కూడా అక్కడ వచ్చి ఆ యొక్క విద్యారణ్య స్వామి మాధవుల స్వామి దగ్గరికి వాళ్ళు శరణు వేడారన్నమాట. అతడు అప్పుడు వాళ్ళని చూసి మాతృభూమి రక్షణ కోసం మీ యొక్క జీవితాన్ని మీరు త్యాగం చేయండి, తర్వాత తప్పకుండా మీరు హిందూ మతంలోకి రావాలి అని చెప్పి వాళ్ళను వేదోక్తంగా పరిశుద్ధులను చేసి యజ్ఞం చేయించి వాళ్ళను పునరాగమనం చేసుకున్నటువంటి మహా యతి శ్రీ విద్యారణ్యుల వారన్నమాట. వాళ్ళందరూ కూడా అక్కడ మార్చి వాళ్ళకు హక్కరాయలు బుక్కరాయలు అని నామకరణం చేసి వారికి ఈ రాజ్యాన్ని అప్పగించారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి యువతలంతా కూడా పోగు చేసి అక్కడ ఉన్నటువంటి ఒక గుడి గుహలో వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఒక సైనికులుగా తయారు చేసి వారితోటి అక్కడ ఉన్నటువంటి ఆ మాలిక్ నయాబ్ పైన దండయాత్ర చేపించి ఆ రాజ్యాన్ని హస్తగా చేసుకుని వీళ్ళని రాజులుగా చేశారు విద్యారణ్యుల వారు. అలా చేసిన తర్వాత ఒకరోజు దీన్ని సామ్రాజ్యాన్ని స్థాపించాలి, ఒకరో ఇద్దరు ఉంటే కాదు అనే ఆలోచనలో విద్యారణ్యుల వారందరినీ కూడా ఐకమత్యంతో ఉండండి, ఐకమత్యం లేకనే మనందరం కోల్పోతున్నామని ప్రతి వారిలో కూడా ఐకమత్యాన్ని పెంచి దేశ రక్షణ కోసం ధర్మరక్షణ కోసం అందరూ పాటుపడేటట్టుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అక్కడ తపస్సు కనుక చేసుకుంటూ ఉన్నారు. ఒకనాడు హక్క బుక్క ఇద్దరు కలిసి వేటాడడం ప్రారంభించారు. వేటకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కొన్ని ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత అక్కడ కుక్కలను తీసుకువెళ్తారు. చిన్న పెద్ద జంతువులను అయితే వేటాడతారు. చిన్న జంతువులు ఉన్నప్పుడు ఈ యొక్క వేట కుక్కలను పంపించి ఆ జంతువులని అక్కడ వచ్చిన వల వేసి పట్టుకుంటారండి. అలా పట్టుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ కుందేళ్ళన్నీ కూడా పరిగెడుతున్నాయి. అతను చేసినటువంటి ఆ భయంతో నగాలతోటి కుందేలు పరిగెడుతున్న తర్వాత దాన్ని వేటాడుతూ ఉన్నప్పుడు ఈ కుక్కలన్నీ యొక్క స్థానానికి వచ్చిన తర్వాత ఆ కుందేళ్ళన్నీ కూడా వేట కుక్కల పైన దాడి చేశాయన్నమాట, ఎదురు తిరిగాయి. అప్పుడు కుందేలు వేట కుక్కలను తరవడం మొదలు పెట్టిందన్నమాట. కొంత దూరం వరకు తరివేసిన తర్వాత ఈ హక్క బుక్కరాయిలు చూసి ఆశ్చర్య చెందుతున్నాయి. అయ్యో, ఈ స్థానంలో ఏదో ఒక శక్తి ఉంది, ఈ శక్తి ఉన్న ప్రదేశం యొక్క మర్మం ఏమిటో తెలుసుకుందామని వాళ్ళు వెళ్ళి ఆ యొక్క మాధవుల స్వామి దగ్గర చెప్పిన తర్వాత వాళ్ళు సరే అని వాళ్ళు వచ్చిన తర్వాత చూసిన తర్వాత దాన్ని మాధవులు గారు చూసుకొని ఇది ఒక శక్తి స్థలమైనటువంటి స్థేంద్రము, పూర్వము శ్రీరామచంద్రుడు వారు నడయాడినటువంటి కిష్కిందా ప్రాంతం ఇది. ఇక్కడ సుగ్రీవుడు ఏ భయంతో ఉండి భయ వర్జితుడైన తర్వాత సుగ్రీవుడు రాజ్యాభిషేకం చేశాడు శ్రీరాముల వారు అతనికి.
అలాంటి స్థలం ఇది, ఇక్కడ శక్తి ఉన్నటువంటి స్థలం ఇది, కాబట్టి ఇది మన సామ్రాజ్యానికి తగినటువంటి స్థలము అని మాధవుల వారు చెప్పి ఇక్కడ చేద్దామని చెప్పారనమాట. కానీ ధనము కావాలి, అంతో ఎంత ధనం కాదు, చాలా ధనం కావాలి. అప్పుడు ఏం చేద్దామని అక్కడ పంపాలయంలో ఉన్నటువంటి విరూపాక్ష స్వామి దేవాలయం పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని అతడు ప్రార్థించారు. అక్కడ ఆ అమ్మవారిని ప్రార్థించి భువనేశ్వరి మాతను ప్రసాదించి నాకు ఈ సామ్రాజ్యాన్ని నిర్మితం కావడానికి కోసం ధనము ఇవ్వాలి అమ్మా, ధర్మరక్షణ కోసం అడుగుతున్నాను, నా కోసం కాదు అని ఆయన ప్రార్థన మొదలుపెట్టాడు. అక్కడ తపో దీక్షలో ఉండి ఆ తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు అతనికి ఒక దృశ్యం అగుపడింది. రాబోయే కాలం ఎలా ఉండబోతుంది, దీనికి మేమేం చెయ్యాలి, కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఈ సామ్రాజ్యాన్ని జయించిన తర్వాత ఇది ఎలా ఉంటుంది అని అతడు తపో దీక్షలో ఉన్నప్పుడు అతనికి ఒక స్వప్నం సాకారమైంది. ఆ స్వప్న దృశ్యం ఎలా ఉంది అంటే అతడు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ భువనేశ్వరి మాతను ఆర్థిక బలానికై ధనాధన ధర్మరక్షణకై ఉపాసన చేస్తున్నటువంటి అతను విశ్వజననికి వైభవమ్మగు దివ్యహారతి ఆచరించి విశ్వహితమౌ వేద ఘోషకు దిక్కులన్నీ పిక్కుటిల్లే వేల జ్యోత్స్నలు వెళ్ళి విరియగ ఉషా జ్యోతులు మేలు కొలుపగా భారతావని ఆలయమున మంత్ర పుష్పం ఉచ్చరించెను. నరుల బృందం యువతి బృందం పొంగి పొరలెను హిందూ సంద్రం. భావనామయ పథము కోరి సాగిపోయే సాధకునకు, భావనామయ పథము కోరి సాగిపోయే సాధకునకు జీవనమ్మది అమృతమురా, జీవితమున కది సార్థకతరా, జీవితము కది సార్థకతరా. జటాజూటము బదిలినప్పుడు ధ్యానముద్రణ కదిలినప్పుడు, జటాజూటము బదలినప్పుడు ధ్యానముద్రణ కదలినప్పుడు కాలనాగులు ఉలికి పడెరా, దుష్ట జాతులు కవళ పడెరా. హిమగిరీటి పిలిచినప్పుడు ధర్మ జాహ్నవి ఎగసినప్పుడు వీరభద్రుడు ప్రేరణమ్మై ప్రగతి పథమున సాగిపోయే జీవనమ్మది అమృతమురా, జీవితము కది సార్థకతరా, జీవితమున కది సార్థకతరా. ప్రళయ రుద్రుల ప్రేరణమ్ముకు ప్రమద గణముల తాండవమ్ముకు, ప్రళయ రుద్రుల ప్రేరణమ్ముకు ప్రమద గణముల తాండవముకు భ్రమర శక్తికి ఢమరు కమ్ముకు ధర్మధ్వజమే ఎగసినప్పుడు సాధనామయ హృదయ కమలం అర్చనార్హత పొందినప్పుడు స్పందనామృత సుధను కోరే జీవితం అది అమృతమురా. హైందవాగ్నికి దీక్ష భూనిన సాధకున కది సార్థకతరా, హైందవాగ్నికి దీక్ష భూనిన సాధకున కది సార్థకతరా. అలా వేల జ్యోత్స్నులు వెలివెలిగా ఈ పోయే సామ్రాజ్యము ఎన్నో రోజులుగా దీన్ని ఒక అందరికీ ఆదర్శవంతమైనటువంటి విజయ సామ్రాజ్యాన్ని నేను స్థాపించబోతున్నాను, దీనికి ఆ అమ్మవారి ఆశీర్వాదం కావాలి, అమ్మ మాత భువనేశ్వరి నాకు తగినటువంటి శక్తిని యుక్తిని ధనాన్ని ప్రసాదించు మాత అని అతడు వేడుకున్నాడు. భువనేశ్వరి మాత అతనికి ప్రత్యక్షమై అతనికి చెప్పింది, ఈ జన్మలో ఇది సాధ్యము కాదు కనుక నీవు ద్విజుడైనట్టయితే నీ యొక్క ఈ తపఫలం పండుతుంది అని చెప్పింది అన్నమాట. ద్విజుడు అంటే మనకు వేరు జన్మ, మనము ఎప్పుడైతే వడుగు చేసుకుంటామో బ్రాహ్మణులలో వడుగు చేసుకున్న తర్వాత ద్విజుడు రెండవ జన్మను ఎత్తుతాడు, అప్పుడు వేద భాష్యానికి వేదం చదవడానికి అర్హుడవుతాడు. అతడు ఈ పుణ్యకార్యాలు చేయడానికి అన్ని కూడా అర్హుడవుతాడు. కాబట్టి అతను ఆలోచించి అతడు ఈ యొక్క తన కోసం కాదు, ఈ దేశం కోసము, ఈ ధర్మరక్షణ కోసము ఆ జీవితాన్ని త్యాగం చేసి సంసార గృహాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ శృంగేరి తీర్థం ఉన్నటువంటి విద్యాతీర్థుల వారి దగ్గర అతడు సన్యాస స్వీకరణ చేశాడు.
విద్యాతీర్థుల వారు, వారి తర్వాత భారతీ కృష్ణ తీర్థుల వారు ఇతనికి సన్యాసాన్ని ఇచ్చిన తర్వాత ఇతడు మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఆ తల్లి అతనికి ప్రార్థనను తగ్గట్టుగా అతనికి కనక వృష్టం కురిపించింది. 27 గడియల పాటు అతనికి అక్కడ ప్రాంతంలో అక్కడ కనక వృక్షం కురిచిందని రాశారు. అంటే 2.5 గంటలు సుమారు 24 నిమిషాలు ఒక గడియ. అట్లా ఆ సంపద అంతా వచ్చిన తర్వాత ఎక్కడైతే వేట కుక్కలు తరిగినటువంటి స్థలంలో ఉందో అక్కడ మహత్యమైన స్థలం అని చెప్పి ఈ హక్కరాయలు బుక్కరాయల స్టేట్ చేత అక్కడ విజయనగర సామ్రాజ్యానికి శంకుస్థాపన చేయాలి అని వారు నిర్ణయించారట. అయితే దీనికి కూడా కాల గమన ప్రకారము ఆ నక్షత్ర తిథులన్నీ కలిసిన తర్వాత దీనికి ఒక సుముహూర్తంలో మాత్రమే మీరు శంకుస్థాపన చేయాలి. నేను విరూపాక్ష దేవాలయంలో ఉండి తపస్సు ఆచరించి అక్కడ ఆ కర్మను నిర్వర్తిస్తుంటాను. ఆ కర్మల తర్వాత నక్షత్ర గమనాన్ని బట్టి నేను ఒక శంఖాన్ని ఊదుతాను. ఆ శంఖం ఊదినటువంటి సమయంలో మీరు ఇక్కడ శంకుస్థాపన చేయండి అని వారికి చెప్పి వారు తపో ధ్యానంలో ఉండి అక్కడ పూజలు ఆచరిస్తున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ సాధువు ఇంకో ఆయన అంతకు ముందే శంఖాన్ని ఊదాడు. ఇక్కడ హక్కరాయలు బుక్కరాయలు వీళ్ళు కూడా ఓహో స్వామీజీ శంకరాన్ని ఊదాడని చెప్పి అదే సమయానికి వారు శంకుస్థాపన చేశారు. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ నిజమైనటువంటి ఇక్కడ విద్యారణ్యులు ఎప్పుడైతే శంఖాన్ని ఊదారో వాళ్ళు ఆశ్చర్యపడి అప్పుడే కదా మనం చేసింది అని చెప్పి తిరిగి వచ్చి స్వామీజీ వాళ్ళని వేడుకొని, స్వామీజీ మీరు ఇంతకు ముందే ఊదినట్టు మేము చేశాము, శంకుస్థాపన జరిగింది అంటే దాని దూరదృష్టితో చూసి దివ్య దృష్టితో చూసి అయ్యో అది నేను కాదు, ఇంతకుముందు ఎవరో సాధువు ఊదినట్టున్నారు, కాబట్టి ఇది నేను చేసినటువంటి నిజమైనటువంటి శంఖనాదం ఇది అని చెప్పి, ఒకవేళ నేను చేసినటువంటి ముహూర్తాన్ని కనుక అయ్యి ఉంటే కనీసం విజయనగర సామ్రాజ్యం 1000 సంవత్సరాల వరకు అప్రతిహతంగా ఉండేది, సస్యశ్యామలంగా ఉండేది. ఇది కానీ ఈశ్వరేచ్ఛ మన చేతిలో లేదు. అయినా కానీ వీటి యొక్క ముహూర్త బలం పక్కే 228 సంవత్సరాలు ఈ విజయనగర సామ్రాజ్యం వర్ధిల్లుతుంది. ధర్మరక్షణకు, దేశ రక్షణకు, సంస్కృతి రక్షణకు అన్నిటి కూడా ఆలవాలమై ఈ యొక్క విజయనగరము ఉంటుంది అని వాళ్ళు దీవించారన్నమాట. అలా అక్కడ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి హరిహర రాయలు అనేటువంటి అతనికి పట్టాభిషేకం చేయించి వారు కాశీకి వెళ్ళారు. తర్వాత వారి తపో దీక్షలో ఉండి వేదాంగాలన్నిటి కూడా భాష్యము రాశారు. ప్రజకు అందరికీ అర్థమయ్యే రీతిలో 4 వేదములు మనందరికీ తెలుసు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం. వాటికి వేదాంగాలు అంటే 6: శిక్ష, కల్పము, వ్యాకరణము, జ్యోతిషము, ఛందసము, నిరుక్తము. ఇవన్నిటి కూడా వాడు సరళమైన భాషలో వేదాంగ భాష్యము రాసి, అలాగే అన్నిటి కూడా కొన్ని గ్రంథాలు కూడా రాసి ఈ వేద భాష్యము సరి అయినదో కాదో వీటికి గురువులైనటువంటి వేదవ్యాసుని చేత దీనికి నేను ఒప్పిదం చేసుకుంటాను అని చెప్పి కాశీకి వెళ్ళి వారు ఆ యొక్క వేదవ్యాసుని స్తుతించగా వారు వచ్చి అక్కడ ఒప్పిదం చెప్పినట్టుగా ఒక ఐతిహ్యం ఉంది. ఈ రాసిన భాష్యము సరిగానే ఉంది అని చెప్పి వారు ఒప్పిదం చేశారన్నమాట. అదే సమయంలో వారు ఉన్నప్పుడు అక్కడ వీరు తపోధనులు కాబట్టి అక్కడ త్రేతాయుగంలో ఎప్పుడో ఒక బ్రాహ్మడు తగని దానం పుచ్చుకొని శిష్యులకు వేదం నేర్పక శిష్యులకు దయవంచన చేసే కారణంగా అతడు బ్రహ్మరాక్షసుడై అక్కడ తిరుగుతున్నాడు అన్నమాట. అతడు విద్యారణ్య వారిని శరణు వెళితే విద్యారణ్య వారు దూరదృష్టిని గమనించి దివ్య దృష్టితో చూసి అతనికి ఆ బ్రహ్మరక్షత్వాన్ని పొడగొట్టారు. తపో బలం చేత దానం చేసి అప్పుడు వాడు ముక్తి పొంది, నేను ఇక్కడ ఇప్పుడైనా ఈ జన్మలో బ్రహ్మరక్షత్వాన్ని మీ ద్వారా పొందాను కాబట్టి అక్కడ అందరికీ కూడా ఈ యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఎంతో మందికి కూడా వారికి వచ్చినటువంటి సంశయాలన్నీ తీర్చుతూ అతడు ఉన్నాడు. ఇప్పుడు శృంగేరిలో కూడా ఒక ఆలయం దగ్గర ఒక బ్రహ్మరక్షస ఆలయము ఉంది, అక్కడ వారు తరింపజేశారు అనేటువంటిది మనకు ఒక ఐతిహ్యం ఉందన్నమాట. అలా వారు సామ్రాజ్యాన్ని స్థాపించి అక్కడ చేసిన తర్వాత కొన్ని రోజులకు హరిహర రాయలు వారు మరణించారు. అప్పుడు బుక్కరాయలు ఆ సామ్రాజ్యాన్ని అధిష్ఠించి, అయ్యో మనకున్నటువంటి మంత్రి గారు లేరు కదా, మనకున్నటువంటి గురుతులు లేరు, ఇక్కడ నేను ఒక్కడిని సాధించలేను అని చెప్పి వాళ్ళు వెళ్ళి విద్యాతీర్థుల వారి గురువుల దగ్గర వారు వేడుకొని మరొకసారి విద్యారణ్య స్వామి ఇక్కడికి రమ్మని ప్రార్థించి నాకు మార్గదర్శనం చేయవలసింది అని వేడుకున్నారు. అలాగే వారు కూడా వేడుకుంటే అప్పుడు కర్తవ్య దీక్షణ మొదలు, ఇది ధర్మరక్షణ మొదలు అని చెప్పి మిగతా పనులన్నీ పక్కన పెట్టి విద్యారణ్య స్వాముల వారు ఇక్కడికి వచ్చి వారికి ఒక మంత్రిగా ఉండి ఆ యొక్క బుక్కరాయలకు నడిపించినటువంటి మహా మనిషి బుక్కరాయలు వారు. అక్కడ ఉన్నటువంటి
అందుకు చాలా మందిని కూడా మన మతం మార్చి ఎక్కడైతే వస్తారో వాళ్ళందరినీ కూడా హిందూ సామ్రాజ్యం, హిందూ ధర్మంలోకి మళ్ళీ తీసుకోవాలి అని చెప్పి మొట్టమొదటగా శంకుస్థాపన చేసింది, ఆ యొక్క అర్పణ చేసింది మన విద్యారణ్యుల వారు అనమాట. వారే కనుక లేకపోతే నిజంగా హిందూ ధర్మం బతికి బయట కట్టేడా అని అనిపిస్తుంది. మనం అనుకుంటాం, అందరూ మనం అనుకుంటాం, అగర్ శివాజీ నా హోతే సబ్కి హోతి సుంతి, కాశీకి కళా జాతి మధుర వంచిత హోతి సబ్కి హోతి సుంతి అని అనుకుంటాం. కానీ శివాజీ కంటే ఎన్నో సంవత్సరాల ముందుగానే శ్రీ విద్యారణ్యుల వారు ఈ మన పునరాగమనం అని పెట్టి మన యొక్క హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి మహా మనిషి. మనకు చరిత్రలో ఇక్కడ చదవకపోవడం, పుస్తకాల్లో లేకపోవడం, మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. కనీసం ఈ దక్షిణాపథ ఒక సందర్భం వలన మనందరూ కూడా విద్యార్థుల వారి చరిత్ర తెలిసింది. మన పిల్లలందరికీ చెప్పాలి, మనం కూడా నేర్చుకోవాలి, వారి దగ్గర నుంచి పాఠాలు నేర్చుకొని మనం ఐకమత్యంతో ఉండాలి. ఐకమత్యం లేకుండానే పాండ్యులు, చోళులు వీళ్ళందరూ కూడా హోయస్సులకు వాళ్ళ మనలో మనం కొట్లాడుకొని విడిపోయినాము, శత్రువులందరూ మనపై దాడి చేశారు. అలా కాకుండా ఉండాలంటే మనం ఐకమత్యంతో ఉండాలి అని చెప్పి వారు చేశారనమాట. వారు ఎంతగా కృషి చేసి యొక్క మతాంతరాన్ని ఆపి వారు ఏం చెప్తారంటే, ఎవరైతే సంస్కారంగా బలవంతంగా మత ప్రవిష్టులైన వారు కూడా ప్రాయశ్చిత్తానికి అర్హులు, ఎవరైతే బలవంతంగా వెళ్తారో వాళ్ళందరూ కూడా అర్హులే అని చెప్పి వారిని అందరినీ కూడా వైదిక శాస్త్రోక్తంగా శుద్ధిపరిచి మళ్ళీ హిందూ ధర్మంలోకి రాణించారు వాళ్ళు. ఇదే పని కాశీలో కూడా అందరికీ బ్రాహ్మణులందరూ కూడా అప్పుడు భయపడి మతం మార్పిడి చేసుకుంటే అప్పుడు వాళ్ళందరూ కూడా పునరాగమనం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఛాందస బ్రాహ్మణులు కొందరు వారిని కాదనడం వల్ల వాళ్ళు అట్లాగే మిగతా మతంలో మిగిలిపోయారు, మనకు శత్రువులుగా తయారయ్యారు. అది మనకు చాలా దౌర్భాగ్యం అన్నట్టు. అలాంటి దాన్ని తప్పి శ్రీ విద్యారణ్యుల వారు మాత్రం అలా కాకుండా మనకు పునరాగమనం చేసుకుని అట్లా ఉన్నారనమాట. ఒక పాశ్చాత్యులు కూడా వీరి యొక్క పనిని పొగుడుతూ ఒక తన పుస్తకం హిస్టరీ బుక్ లో ఒకసారి ఇలా రాస్తారు, టుగెదర్ విత్ హిస్ ఫేమస్ బ్రదర్ సాయన, ది ఆథర్ ఆఫ్ ద వేద భాష్యాస్, హూ ఇస్ సాయన ఇస్ ద ఆథర్ ఆఫ్ వేద భాష్యాస్, Vidyaరణ్య are trying to establish in an act of international cultural policy a new system of orthodoxy in order to counteract the influence of Islamic inroads into the South India. ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మతాంతరాన్ని ఆపడాని కోసం అని చెప్పేసి విద్యారణ్యులు చేసి ఈ పునరాగమనం మళ్ళీ మన యొక్క మతంలోకి తీర్చుకోవడం అనేటువంటి చేసి ఈ యొక్క దీన్ని కాపాడారు వీరు అని చెప్పి వారి పుస్తకంలో ఇచ్చేస్తారనమాట. కాబట్టి చేయించారు. వీరు చేసిన పనిని మనం నిజంగా మతం మార్పిడి చేస్తే వాడు ఎలా పోతున్నాడు అనుకుంటాం. అలా కాకుండా వారికి ఆచార్య మహాపాధ్యాయ పుల్లెల రామచంద్రుడు గారు ఒక మాట చెప్తారు, నిజానికి ఒకడు తన జన్మనిచ్చిన తల్లిదండ్రులను వీళ్ళు నా తల్లిదండ్రులు కాదు అన్నంత మాత్రాన ఆ సహజ బంధం ఎలా విచ్ఛిన్నం కాదో అట్లే భారతీయుడైన నేను హిందువులను కాదు అన్నంత మాత్రం చేత అతడు హిందువు కాకుండా పోడు. ఎవరైనా అటువంటి భ్రాంతిని కలిగిస్తే దాన్ని తొలగించడమే నిజమైన సంస్కారం. అంతకు మించిన సంస్కారం ఏది అవసరం లేదు. హక్కల విషయంలో కూడా విద్యార్థులు చేసినటువంటి కృషి ఇలాంటిదే, మనందరికీ ఆదర్శనీయం, అనుసరణీయం అని చెప్తారన్నమాట. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం పూర్తి లోకస్తదనువర్తతే. మహనీయులైన వాళ్ళు చూపినటువంటి మార్గాన్ని సాధారణ వాళ్ళు కూడా అందరూ కూడా దాన్ని అవలంబిస్తారు, అనుసరిస్తారు. అలాగే అలా చేసినందుకు శ్రీ రామానుజుల వారు కానీ వారి శిష్యులు రామానంద వారు కానీ బెంగాల్కు చెందినటువంటి చైతన్య ప్రభు వారు కూడా అదే ఆటలు జరిగి బెంగాల్లో ఉన్నటువంటి మత మార్పిడి జరిగినటువంటి చాలా మంది హిందవ సోదరులను తిరిగి వైష్ణవ దీక్ష ఇచ్చి మన మతంలోకి తీసుకొని వచ్చినటువంటి ఘనత ఆ యొక్క ఆదర్శము విద్యారణ్యుల వారికి చెందుతుంది. అలాగే శివాజీ మహారాజ్ ఆస్థానంలో కూడా ఇదే జరిగింది. అతడు కూడా రాజ్యాలు చేస్తూ కొంతవాళ్ళు భక్తికో అక్కడ బాధమారికునే వాళ్ళందరినీ కూడా బాలాజీ నింబాల్కర్, నేతాజీ ఫాల్కర్ వారందరినీ కూడా శక్తి చేసి తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొని వచ్చారు. అదే కోవలో దయానందుడి శిష్యుడు శ్రద్ధానందుడు కూడా ఎప్పుడైతే మోప్లా కేరళలో జరిగి హిందువుల యొక్క ఊచకోత జరిగిందో అప్పుడు అతడు కాదు వీళ్ళందరినీ కూడా శుద్ధి చేసి హిందువులందరినీ కూడా రమ్మని ఐకమత్యాన్ని నిలిపి శ్రద్ధానందుడు కూడా ఎంతో మన యొక్క ఈ శుద్ధి కార్యక్రమం ద్వారా పునరాగమనం చేసినటువంటి మహామనిషి శ్రద్ధానందుడు. వీళ్ళందరికీ ఆదర్శప్రాయం మన విద్యార్థుల వారు. శ్రద్ధానందుడు చేసినటువంటి ఆ హిందూ మతంలో వందలాది మంది వేల మంది వస్తున్నారని చెప్పి దురుష్కులందరూ కూడా అతనిపై పగబట్టి అతడు జ్వరం వస్తున్న స్థితిలో ఒక అబ్దుల్ రషీద్ అనేటువంటి వాడిని పంపించి అతడు చంపబడి మంచం మీద పడుకొని ఉన్నప్పుడు అతని దగ్గర నేనేదో సబ్జెక్ట్ కోసం వచ్చాను, నేను విషయం మాట్లాడతామని చెప్పి అతను వచ్చిన తర్వాత అతన్ని పుష్పంతో కాల్చి వచ్చిన దుర్మార్గుడు అబ్దుల్ రషీద్ శ్రద్ధానందుడు. వాడి యొక్క జనాన అంటే వాడి యొక్క ఈ చావు దాంట్లో
వేలాది మంది దాంట్లో కూడా పాల్గొంటుంటారన్నమాట. అప్పుడు చాలా మంది వెళ్ళి ఇట్లా చేశారు, వీరికి ఉరిశిక్ష విధించాలి అని చెప్పి ఉరిశిక్ష విధిస్తారు వాళ్ళకి. ఆ ఉరిశిక్ష విధించడానికి వచ్చినప్పుడు వీరికి తమలే కదా అని చెప్తే గాంధీ మహాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఏదో తప్పు దారి తప్పిన పిచ్చివాడే తప్ప నా సోదరులంటి వాడు అని చెప్తాడు గాంధీ మహాత్ముడు. దీన్నే సద్గుణ వికృతి అంటాడు వీర్ సావర్కర్. మీ మంచితనమే కావచ్చు కాక, కానీ ఎవరికి పాముకు పాలు పోసి పెంచనంటే దొరికిన శత్రువును విడవకుండా ఉండి ఉంటే ఆ రోజు శత్రు శేషమే మనకు ఉండకుండా పోయేది. కానీ మీరు పృథ్వీరాజు విషయంలో మనం చూసాము, ఎన్నిసార్లు అతను వదిలిపెట్టినా అతను పారిపోయాడు, తర్వాత వచ్చాడు. కానీ ఒక్కసారి చేతికిచ్చిన తర్వాత అతని యొక్క కళ్ళు పీకిచ్చాడు, పృథ్వీరాజు యొక్క కళ్ళు పీకిచ్చాడు ఆ పృథ్వీవాడు. కాబట్టి అలాంటి సద్గుణ వికృతితో మనం దూరం కావాలి. ఎప్పుడైతే మన స్వాములు సన్యాసులందరూ కూడా మఠం వీడి ఎంతో మంది మతం మార్పిడి వచ్చిన సోదరులందరినీ కూడా మనం చేసుకుని ఉంటే, లేదా రాజ్యులను ఓడించిన తర్వాత కూడా వారి భార్యలను కూడా మళ్ళీ మనము రండి హిందువులారా అని పిలిచి ఉంటే ఎంతో బాగుండేది అని వీర్ సావర్కర్ ఘంటాపథంగా చెప్తారు. గెలిచాం కదా అని వచ్చేసాము, కానీ అక్కడ మన వాళ్ళే కన్వర్ట్ అయి ఉన్నారు కదా, మన వాళ్ళే అక్కడ మతం మార్పిడి ఉన్నారు కదా, మనపైనే యుద్ధం చేశారు కదా, వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇద్దాం, మీరందరూ రండి అని చెప్పి ఉంటే మన నాయకులు కానీ మన వీరులు కానీ తర్వాత మన ఈ స్వామిని కానీ చెప్పి ఉంటే ఇంత ఘోరం మనకు జరిగి ఉండకపోయేది అని చెప్పి వీర్ సావర్కర్ గారు అలా చెప్తారన్నమాట మనకు. కాబట్టి అంత చేసిన తర్వాత విద్యారణ్యుల వారు కూడా ఒకటి బ్రహ్మరాక్షసుని విముక్తి చేశారు, అలాగే వేదములకు వేద భాష్యాలకు చేసిన తర్వాత వారు శంకర విజయమని పరాశర మాధవీయమని ఎన్నో గ్రంథాలు వారు రాశారు. పరాశర మాధవీయము అని దాంట్లో ఆచార కాండ ఒకటి, ప్రాయశ్చిత్త కాండ ఒకటి ఉంది. దానితో పాటు వ్యవహార కాండ కూడా దాన్ని వారు దాంట్లో బిల్డం చేశారు. వ్యవహార కాండ అంటే రాజధర్మాలు, రాజు ఎలా ప్రవర్తించాలి, యుద్ధంలో ఆ యుద్ధ నీతి ఎలా ఉండాలి, తర్వాత మిగిలిన టాక్సేషన్ ఎలా ఉండాలి, చాణుక్యుడు ఎలాగైతే అర్థశాస్త్రాన్ని రచించాడో అదే విధంగా వీరు పరాశర మాధవీయం అనే గ్రంథంలో ఈ యొక్క వ్యవహార కాండను కూడా వారు జోడించి ఆ యొక్క ఉత్కృష్ట గ్రంథాన్ని మనకు అందించినట్టు మహనీయుడు విద్యారణ్య స్వామి గారు. ఆ పరాశర మాధవీయంలో ఏమున్నాయి, ఒక 2-3 విషయాలు చర్చించి నేను ముగిస్తాను. అందులో ఒకటి, శత్రురాజును మాత్రమే మనం శిక్షించాలి. మన లోపల కొట్లాడుకుంటారు, ఇంటర్నల్ గా కొట్లాడినప్పుడు హోయసల సామ్రాజ్యం, పాండ్యుడు హోయసల సామ్రాజ్యంలో వెళ్ళినప్పుడు లేదా పక్కవాడు కొట్లాడినప్పుడు కానీ మనకు శత్రువులు సైనికులు మాత్రమే, వారి భార్యలు కానీ ఇతరులు కానీ కాదు. వారిని కూడా మనం సేవ్ చేసి వాళ్ళని మన ధర్మంలోనే ఉంచుకోవాలి. వాళ్ళ కామన్ సిటిజన్కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ఇది రాజధర్మము అని చెప్పి పరాశర మాధవీయంలో రాజులకు కూడా మరొక చెప్తారన్నమాట. అలాగే రాజుకు సరైనటువంటి ప్రోత్సాహం ఇవ్వడం ప్రతి ఒక్క ప్రజల పని. రాజా సాక్షాత్తు దైవం అని ప్రత్యక్ష దైవం అని చెప్తారన్నమాట. అలాగే ఆ రాజు కూడా ఒకవేళ అతను కనుక ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళ బ్రాహ్మణులు ఎవరైతే అగ్రకులంలో ఉండి చేస్తారో వాళ్ళు కనుక బ్రాహ్మణ తత్వాన్ని కనుక విడిచి కేవలం ధన సంపాదన కోసం మాత్రమే ఉండి వేదాలను అధ్యయనం చేయక నామధారులై తిరిగి ఉంటే వాళ్ళను ప్రోత్సహించకూడదు అనే విషయాన్ని పరాశర మాధవ్యంలో మా విద్యార్థుల వారు చర్చిస్తారు. దాంట్లో ఏం చెప్తారంటే, అవ్రత హీనదీయానాం అంటే యో అనధీత్య ద్విజో వేదం అన్యత్ర కురుతే శ్రమం సజీవన్నేవ శూద్రత్వమాశు గచ్చతి సాన్వయః. ఏ బ్రాహ్మణైతే పుట్టి వేదాంగాలు ఉపనిషత్తు చేసి అధ్యయనం చేయడో అలాంటి వాడికి శూద్రత్వం ఆశు అప్పగడుతుంది. వారి కుటుంబం అంతా సాన్వయ, వారి కుటుంబం అంతా కూడా శూద్రులు అవుతారు. అలాంటి వారిని నామధారులైన బ్రాహ్మణులు మనము ప్రోత్సహించకూడదు. నిజమైన బ్రాహ్మణులను, వేదాలను చదివిన వాళ్ళని, జ్ఞానం సంపాదించే వాళ్ళని, ధర్మరక్షణకు దేశ రక్షణకు ఉపయోగించే బ్రాహ్మణులు మాత్రమే మనం ప్రోత్సహించాలి అని చెబుతూ, జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేద పాఠ్యేతి విప్రాః బ్రహ్మజ్ఞానేతి బ్రాహ్మణః అని చెప్తారు. ఎవరైతే అందరూ కూడా శూద్రుడుగానే అంటే అజ్ఞానంతోనే పుడతారు, కానీ తన కర్మ వల్ల అతను ద్విజుడు అవుతాడు. క్షత్రియుడు అవుతాడా, బ్రాహ్మణ అవుతాడా, ద్విజుడు రెండో కర్మనెత్తి అతని కర్మల వల్ల సాధిస్తాడు. వేద పాఠ్యేతి విప్రాః, ఎవరైతే వేదం చదువుతారో, వేదం చదివిస్తారో, దాని యొక్క మర్మాలను చెప్పి అందరినీ కలుపుకొని ఈ విద్యాదానం చేస్తారో వాడే నిజమైనటువంటి వేద పాఠ్యేతి విప్రాః బ్రహ్మజ్ఞానేతి బ్రాహ్మణః అని చెప్తారు. కాబట్టి అలాంటి బ్రాహ్మణులకి మాత్రమే మనం ప్రోత్సహించాలి. ఇది రాజు చేయవలసినటువంటి ధర్మము అని తన యొక్క పరాశర మాధవీయంలో విద్యారణ్యుల స్వామి రాస్తారు. అలాగే ఏ రాజు కూడా ఎట్టి పరిస్థితుల్లో తన రాజ్యంలో 16%
16 అణాల కంటే ఎక్కువ టాక్సేషన్ విధించకూడదు. అప్పుడు అట్లా చేసినట్టయితే వాళ్ళందరూ కూడా తిరగబడే యొక్క ఆసన్నం అవుతుంది. కాబట్టి ప్రజల సంక్షేమమే ముందుగా పెట్టుకొని వాళ్ళని అంతగా ఆ యొక్క పనులతోటి విధించకూడదు అనే ఒక మాట చెప్తారు. అలాగే వితంత వివాహాలు జరిపి తీరాలి. చిన్నప్పుడు కానీ తర్వాత భర్తలు కోల్పోయినటువంటి స్త్రీలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తర్వాత మనము వివాహాలు చేయించి వాళ్ళను ఆదరించే ధర్మం హిందూ ధర్మంలో తీసుకోవాలి. ఎలాంటి వారిని అంటే నష్టే, మృతే, క్లిబే అని ఆ 5 గుణాలు చెప్తారు. ఎవరి భర్త అయితే చనిపోయి ఉంటారో, ఎవరి భర్త క్లిబే అంటే అందరూ వారు వెలివేసి ఉంటారో, వారు చేసినటువంటి పనుల వల్ల, ఇట్లాంటి వారి వల్ల, లేకపోతే చెడు సావాసాల వల్ల వాడు సంసారానికి సరిగా పనికిరాని వాడై ఆమెను సతాయించినట్టయితే అట్లాంటి వాళ్ళు ఉంటే విడాకులు ఇచ్చేసి ఆ అమ్మాయిని తిరిగి ఆమెకు తగినట్టు వరుణ్ నుంచి పెళ్లి చేయాలి అని వివాహం కూడా చేయాలి అని చెప్పేసి విద్యారణ్య పరాశర మాధవ్యంలో చేస్తారు. అలాగే ఈ యొక్క స్థలం అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని ఏదైతే స్థాపించామో అది విరూపాక్షుని స్థలం అని, పూర్వము హరిశ్చంద్రుడు దానం ఇచ్చినటువంటి స్థలం ఇదంతా. కాబట్టి అందరూ కూడా దీన్ని మనము తీసుకోవడానికి వీలేదు, మీరందరూ కూడా ఉదార మనస్కులై దానాన్ని ఇవ్వండి, ఇక్కడ భూమిని ఇవ్వండి అని చెప్పి విజయనగర సామ్రాజ్యాన్ని వారందరూ కూడా దాన్ని ప్రోత్సహించి దాని యొక్క విస్తరింతలు చేశారన్నమాట. కాబట్టి ఇది హరిశ్చంద్రుడు దానం ఇచ్చినటువంటి స్థలం ఇది దేవుడికి చెందినది, విరూపాక్షునికి చెందినది, మాత భువనేశ్వరి మాతకు చెందినది అని చెప్పి అందరికీ కూడా చెప్పి వారి యొక్క ఆ సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తూ అందరితో కూడా వారు దానాలు అలా తీసుకున్నారనమాట. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు తర్వాత ఇలా రాజ్యాన్ని సుభిక్షంగా కాపాడిన తర్వాత బుక్కరాయలు వచ్చి, అయ్యా ఈ సామ్రాజ్యం అంతా మీకే గురుదక్షిణగా నేను ఇస్తున్నాను అని చెప్పి అతను సాష్టాంగ దండ ప్రమాణం చేసి అతనికి అతనిపిస్తాడు. అప్పుడు విద్యారణ్యుల వారు నాదు కాదు, నా ప్రతినిధిగా నువ్వుండు అని చెప్పి అతన్ని రాజుగా పెట్టి తనకు మార్గదర్శనం చేస్తూ తాను మంత్రివర్యుడిగా ఉండి ఆ రాజ్యాన్ని సుభిక్షంగా సస్యశ్యామలంగా చేసిన ఘనత విద్యారణ్యుల వారిది. అందుకని కనీసం ఒక్కరోజైనా మీరు రాజుగా ఉండాలి మహాత్మా వారు వేడుకున్నప్పుడు ఒక్కరోజు అక్కడ ఉన్నటువంటి ఇప్పటికి కూడా ఆనవాయితీగా అక్కడ ఉన్నటువంటి ఆ స్వామి వారు రాజలాంఛనములతో కనబడతారు. ఒక రాజుగా అతన్ని మనము అలంకరణ చేసి రాజుగా అతని యొక్క మనం చేసుకొని సేవలు అందిస్తాము అనేటువంటి విషయము మనకు తెలుస్తుంది అన్నమాట. అలాగే చేసిన తర్వాత అక్కడ వారు చేసినటువంటి ధర్మ ప్రచారాన్ని, శుద్ధి కార్యక్రమాన్ని, శుద్ధి యజ్ఞాలను చేసినటువంటి శృంగేరి పీఠాధిపత్యం వహించిన విద్యారణ్యుల యొక్క 12వ పీఠాధిపతిగా వారు స్థానాన్ని గ్రహించుకొని ధర్మ వ్యాప్తి, దేశ వ్యాప్తి, ధర్మరక్షణ వ్యాప్తి చేశారు. వారి బిరుదావళి ఎలా ఉంది అంటే శ్రీ పరమహంస పరివ్రాజికాచార్య పదవాక్య ప్రమాణ పారావార పారీణ అష్టాంగయోగ నిష్ఠా తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమ సార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక మహావైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్రాది విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీ మహారాజాది రాజగురు భూమండలాచార్య ఋష్యశృంగ పురవరాధీశ్వర తుంగభద్రా తీర నివాసి శ్రీమద్ విద్యాశంకర పాద పద్మారాధక శ్రీ 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 జగద్గురు విద్యారణ్య స్వామి వారికి అని బహువచనంతో పడిగి సాష్టాంగ నమస్కారం చేసే వారికి అంత పెద్ద బిరుదాంకితి ఉందన్నమాట. కాబట్టి అంత పెద్ద ఆ మహా విద్యారణ్యుల స్వామి చరిత్ర చాలా పెద్దగా ఉంది. పరాశర మాధవిలో కాడి వారినటువంటి రాసిందని సమయాభావం వలన కొన్ని విషయాలు మనం చర్చించుకున్నాము. వారందరికీ కూడా అలా చేస్తూ అప్పుడు ఎవరైతే వీరి యొక్క వేదాంత దేశికుడు ఉన్నాడో అతడు భయం ఆ రంగనాథుని విగ్రహం దాచిన వాడు విద్యారణ్య స్వామికి ఒక ఉత్తరం రాస్తాడనమాట. 4 లైన్ల ఉత్తరం. అయ్యా, నీ దగ్గర ధర్మరక్షణ కోసం ఒక రాజ్యం ఉద్భవించింది, నీ దయ వల్ల ఒక ధర్మరక్షణ కోసం రాజ్యం ఉద్భవించింది. ఇక్కడ ధర్మం రక్షణ కొరకు నిరీక్షణ చేస్తుంది శ్రీరంగంలో మొదలలో. కాబట్టి ఆగంతకుల యొక్క వీరి యొక్క భీతి చాలా మాకు ఎక్కువైంది, మమ్మల్ని పాహి కాపాడు ఇక్కడ వచ్చిన తర్వాత అని చెప్పి 4 లైన్ల ఉత్తరాన్ని రాస్తే అది విద్యారణ్యుల వారు చూసి తన యొక్క సైన్యాన్ని, బుక్కరాయల సైన్యాన్ని పంపి అక్కడ వాళ్ళందరినీ ఆడుకున్నటువంటి మహనీయుడు విద్యారణ్య స్వామి. వాళ్ళందరూ కూడా వచ్చి ఆ మళ్ళొక్కసారి ఈ యొక్క ఆధ్వర్యంలో ఈ రాజ్యాన్ని మేము సమర్పిస్తున్నామని మొక్కిన తర్వాత వారందరికీ కూడా ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణేషు సద్భావనాస్తు విశ్వ కళ్యాణమస్తు అని ఆశీర్వాదం చేసిన తర్వాత
అలా ఆ యొక్క సామ్రాజ్యం వర్ధిల్లింది. విద్యారణ్యులే కనుక లేకపోతే హిందూ మతం మొత్తం బతికి బట్టబడేదా అనేటువంటి చరిత్ర మనకు తెలియకపోవడం చాలా శోచనీయం. ఈ విధంగా వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం నేర్చుకున్నాము. ఇంకా చరిత్ర అధ్యయనం చేసి అందరికీ తెలుపుదామనే విషయాన్ని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. భారత్ మాతా కీ జై. ఏమైనా ప్రశ్నలుంటే అడగచ్చు, లేదా రెండు మాటలు